కాంగ్రెస్ పార్టీ వచ్చిన కాడి నుంచి దాదాపుగా 50,000 ఉద్యోగాలు 56,000 అనుకుంటా నియామక పత్రాలు ఇచ్చిండ్రు. 56,000 అది అవి నోటిఫికేషన్ ఎప్పుడు పడ్డదన్న? ఎగ్జామ్ ఎవరు కండక్ట్ చేసిర్రు? నోటిఫికేషన్ ఎవరు వేసిండ్రా, ఎగ్జామ్ ఎవరు కండక్ట్ చేసిన వదిలిపెట్టు, మొత్తానికి లెక్క ఆర్డర్ లెటర్ ఇస్తే మీరు ఇచ్చినట్టేనా? అంతే కదా. ఓకే, అంతే కదా. ఇంకా భవిష్యత్తులో ఇవ్వకపోతే చెప్పు. రేపు పొద్దున పెద్ద ఎత్తున టీచర్ పెద్ద డిఎస్సి రాబోతుంది, పెద్ద పోలీస్ రాబోతుంది. నిన్ననే మన 14,000 అంగన్వాడీ పోస్టులు నోటిఫికేషన్ వేసిండ్రు. నీకు పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీ మాత్రం ఉంటుంది. ఉద్యోగాల భర్తీని మాత్రం ఒప్పుకున్నాడు. ఎందుకంటే ఆయన రేవంత్ రెడ్డి గారు ముందు చెప్పిన నిరుద్యోగులకు ఇచ్చినటువంటి మాట ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా ఉద్యోగుల నియామకం మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. ప్రజాపాలన అధికారంలోకి వస్తే అసలు ఉద్యమాలే ఉండవు, ధర్నాలు ఉండవు, నిరసనలు ఉండవు, రాస్తారోకోలు ఉండవు అని అన్నారు. ఇదే విద్యార్థులు ఆర్టిస్ట్ క్లాసులలో వేలాది మంది రోడ్లు ఎందుకు ఎక్కాల్సి వచ్చింది? ఎందుకు అది చిన్న విషయం. ఎగ్జామ్ని వాయిదా వేయమని కొంతమంది విద్యార్థులు ఏమో ఉద్యోగాల భర్తీ చేయమంటారు, కొంతమంది ప్రిపేర్ కాని వాళ్ళు కొంతమంది ఏం చేస్తారు, ఎగ్జామ్ వాయిదా వేయమంటారు. సీఎం ఏమంటాడు, వద్దు మీరు ఎగ్జామ్ రాయండి, మీ ఉద్యోగాలు మీకు ఇస్తారని సీఎం అంటాడు. ఇందులో తప్పే ఉంది. నిన్న ఆంధ్రాలో అదే జరిగింది, గ్రూప్ 2 కాడ 55,000 ఉద్యోగాలు అయితే ఇప్పటివరకు పార్టీ ఇచ్చిందని అంటారు. అవును, అది మీరు ఇచ్చింది. మీరు ఇచ్చింది 100% మీరు ఇచ్చింది. ఓకే, మరి నియామక పత్రాలు ఎన్నిసార్లు సీఎం మీటింగ్ పెట్టి చేతులు ఇవ్వలేదు అందరికి. మరి అది ఎవరిచ్చినట్టు లెక్క? కేసీఆర్ కాలంలో మొత్తం కేసీఆర్ కాలంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ భ్రష్టు పట్టిపోయింది కదా. అన్ని ఎగ్జామ్ పెట్టలేక అన్ని పేపర్లు లీక్లే కదా. అంటే మీరు వచ్చినప్పటి నుంచి ప్రతిష్టాత్మకంగా మీరు చేయబడుతున్నారు. అయితే చూడండి, ఒక లీక్ జరిగినా, ఒక ఎగ్జామ్ ఆగిపోయినా, రిక్రూట్మెంట్ జరగకపోయినా మళ్ళీ 1 year తర్వాత కలుద్దాం, అప్పుడు మాట్లాడండి. 6 గ్యారెంటీలు అన్నారు, ఇందిరమ్మ పథకాలు అన్నారు, ఇందిరమ్మ ఇల్లు అన్నారు. ఈ రకంగా చూసుకుంటే చాలా హామీలు ఇచ్చారు కదా. గ్రామ సభలు కూడా నిర్వర్తించారు. ప్రజలు అధికారుల మీద ఏ రకంగా సమయం 4 సంవత్సరాలు ఉంది, కానీ మీరు 100 రోజులు అవన్నీ చేయకపోయినాడు. ప్రజలు మాకు వ్యతిరేకంగా ఉంటారు. మాకు సమయం ఉన్నది. ఆ సమయం లోపు మేనిఫెస్టోలో పెట్టిన మొత్తం కూడా ఇప్పుడు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ అన్నారు. ఇవాళ 42% ఇస్తుంది వాళ్ళకి. బీసీల జనాభా లెక్కలు తేలినాయన్న? ఎందుకు గతంలో కంటే ఎందుకు తగ్గింది? ఎందుకు ఈ రకంగా? కేసీఆర్ 27% ఉన్న బీసీలకు స్థానిక సంస్థలలో 18% రిజర్వేషన్ ఇచ్చింది కేసీఆర్. అటువంటిది రేవంత్ రెడ్డి 42% ఇస్తుండు. 42% మళ్ళీ కేవలం స్థానిక సంస్థలు కాదు, ఒక కాంగ్రెస్ విద్యా ఉద్యోగ రంగాలలో ఎంత గొప్ప విషయం. కాంగ్రెస్ పార్టీ ఇస్తే సరిపోదు కదా, దీన్ని ఎందుకు చట్టం చేస్తలేరు అంటున్నా. బీజేపీకి ఇష్టం లేదు కదా, నకిలీ బీసీ ఉన్నాడు ఆయన మోడీ. ఆయన నిజంగా బీసీ కాదు కదా, నకిలీ బీసీ. తెలంగాణ ప్రభుత్వం బీసీలకు ఇచ్చినటువంటి 42% రిజర్వేషన్ని కేంద్రంలో అమలు చేసేటప్పుడు మోడీ ఉంటాడు కదా, దాన్ని చట్టం చేసి మళ్ళీ పంపమనండి, అప్పుడు ఆయన బీసీ కాదు చేస్తుంది. బీసీల జనాభా ఎందుకు దగ్గర 18 నుంచి 20 లక్షలు తగ్గిందంటే మీరు చేసిన జనాభా లెక్కల్లోనే ఎందుకు తగ్గిందంటే? ప్రభుత్వం ఎప్పుడు తప్పెందుకు చెప్పుకుంటుంది? రేవంత్ రెడ్డి గారి నిర్ణయం ఏంటిది? జనాభా లెక్కల ప్రకారమే సీట్లు, రిజర్వేషన్లు, అవకాశాలని చెప్పిండు. దాని ప్రకారం లెక్క చేయించుకుంటాడు తప్పించి వాళ్ళని తక్కువ చేయాలని ఎందుకు ఉంటుంది? ఆయనకి ఎందుకు ఉంటుంది? అటువంటిప్పుడు చేయకుండా బెస్ట్ కదా, చేయకుండా ఉండేవాడు కదా. గతంలో కేసీఆర్ అనే వ్యక్తి కేవలం 3 నెలలు మంత్రివర్గ విస్తరణ చేయకపోతేనే ఫామ్ హౌస్ పరిపాలన నడిపిస్తున్నాడు, లేదంటే ప్రగతి భవన్ పరిపాలన నడిపిస్తున్నాడు అన్నాడు. దాదాపు ఇప్పుడు 1.5 సంవత్సరాల కాలం అవుతుంది. కేసీఆర్ 6 నెలల దాకా ఆపిండు, 6 నెలలకు ఎక్కువ ఆపిండు కేసీఆర్. అంటే కేసీఆర్ ఆపిండని రేవంత్ రెడ్డి గారు కూడా ఆపుతున్నారు. ఏం లేదు, ఇక్కడ మీకు తెలుసు కదా, మన రాష్ట్రానికి ఆర్థిక మంత్రి ఎవరు, హోంశాఖ మంత్రి ఎవరు, ఇట్లా చెప్పుకుంటూ పోతే దాదాపు 5-6 శాఖలు అట్లనే ఉన్నాయి. విద్యాశాఖ ప్రశాంతంగా నడుస్తుంది రాష్ట్రంలో. ముఖ్యమంత్రి ఎవరు, శాంతి భద్రతలు ప్రశాంతంగా ఉన్నాయి. మంత్రి ఎవరో చెప్తలేరు మీరు. మంత్రిని ఏంది శాఖ ఎట్లుంటుంది? అన్ని ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నాయి, 4-5 శాఖలు ఉన్నాయి. సమర్థవంతంగా కొనసాగుతుంది కదా, ప్రశాంతంగా ఉన్నారు. లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ రాష్ట్రంలో లేవంటారా? ఎక్కువ, కానీ లేవని చెప్తలేరు మీరు. చాలా తక్కువ. కొంతమంది ఇప్పుడు లగచర్లాగా కావాలని కొట్లాటలు చేసేటోళ్ళు ఉన్నారు కదా, అట్లాంటి సంఘటనలు తప్పించి ఇప్పుడు నేరేడు జిల్లానా అప్పుడు ఇసుక కాడ అంత పెద్ద ఇష్యూ అయిందా? అక్కడ ఉన్నటువంటి దళితుల పైన ఇసుక మాఫియాని అడ్డుకున్నందుకు ఎంత పెద్ద ఎత్తున అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం వాళ్ళని కొట్టిపించింది, జైలు పెట్టించింది. ఉద్యోగాల భర్తీ ఏది? ఓయికి పోయే దమ్ముండే నా కేసీఆర్కి ఇప్పటికైనా బొమ్మను వస్తారా? మీ అధికార పార్టీ నాయకులు మీరు చెప్పి ఇదే పొంగులేటి గారు ఓయికు రాగలుగుతారా? మొన్ననే తీసుకుపోయిన ఆర్ట్స్ కాలేజ్లో నేషనల్ సెమినార్కి అటెండ్ అయ్యిండే కదా. మరి వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో ఓయి సెంటర్గా పని జరిగింది, అందరు కలిసే ఉన్నారు, మరి ఎందుకు రాలేకపోయారు? మీరు తీసుకెళ్తారే వస్తారు, మీరు కూడా వెళ్తారా? ఇప్పుడు వెళ్తున్నారా? వెళ్ళినా కదా తీసుకొని పొంగులెట్టిని. ఇంకా భవిష్యత్తులో ధైర్యంగా వెళ్ళగలుగుతారా? మేము ఉద్యోగాలు భర్తీ చేస్తాం, వాళ్ళని కలుపుకుంటాం. అంటే వాళ్ళు ఏమంటారు? మొన్ననే
మహేష్ కుమార్ గౌడ్ బీసీలో మీటింగ్ పెట్టిండు అక్కడ. అధికార నాయకులు వెళ్తా ఉన్నారు ఆర్ట్స్ కాలేజ్ దగ్గర. అంటే వాళ్ళు ఏమంటారంటే ఇచ్చిన హామీలు ఇవ్వలేదు, ఇచ్చిన ఉద్యోగాలు భర్తీ చేయలేదు కదా, యూనివర్సిటీకి ఎట్లా వస్తారు బీఆర్ఎస్ నాయకులు మాట్లాడు. ఆ బీఆర్ఎస్ వాళ్ళ నాయకులకు ఏమన్నా చెప్పాలి, అది మీరు కూడా అక్కడి నుంచే వచ్చారు కదా. నేను ఓయి నుంచి వచ్చిన, నేను బీఆర్ఎస్ నుంచి రాలేదు, మీకు బీఆర్ఎస్ సంబంధం లేదు. నేను నీలి జెండా నుంచి వచ్చిన. వాళ్ళు 10 మంది ఉండి జై తెలంగాణ అందరూ, మేము ఎప్పుడైతే అందుకున్నామో అది పతాక స్థాయికి చేరుకుంది, తెలంగాణ వచ్చింది. మేము లేకపోతే కేసీఆర్ దాన్ని ఇంకా 10 ఏళ్ళు నడిపించాడు. ఇంకెన్ని రోజులన్నా ఇదే పిడమర్తి రవాణా ఉద్యమం ఉద్యమం అని చెప్పుకుంటా తిరుగుతాడు. ఈయనకు అవకాశం అరే ఇప్పుడు ఓడిపోయిన కేసీఆర్ ఉద్యమం అనట్లేడా? మరి ఆయన అంతవరకు ముఖ్యమంత్రి కదా, కేటీఆర్ మొన్నటి వరకు మంత్రి కదా, మళ్ళీ ఇప్పుడు ఎందుకో ధర్నాలు చేస్తుండ్రు, రైతు ధర్నా అని. పొలిటికల్ లీడర్కి ఇప్పుడు ఎనీ టైం ఇదే పని ఉంటుంది. ఇంకెన్ని రోజులు దీన్ని ఇట్లా మీరు కొనసాగిస్తారని? దేన్ని? ఈ ఉద్యమాన్ని కావచ్చు, ప్రజల కోసం పనిచేయడం తప్పేనా? కావచ్చు, నాకు ప్రజల కోసం పనిచేయడం తప్పు కాదు. నిరంతరంగా ఇంకోటి మళ్ళీ చెప్తాను ఈ ముంగట, మార్చికి కేటగిరీ మీద చట్టం అయిపోద్ది. ఓకే, మార్చి ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి అయిపోద్ది. అయిపోయినాక తెలంగాణలో ఇంకో సరికొత్త తెలంగాణ ఉద్యమం తీసుకురాబోతున్నాం. అంటే ఏ రకంగా? అంటే తెలంగాణని కొంతమంది నార్త్ ఇండియా వాళ్ళు ఈ తెలంగాణని ఆక్యుపై చేసేసింది మొత్తం. తెలంగాణ వాళ్ళకి అసలు ఇప్పుడు ఏమీ లేదు ఇక్కడ. మనందరం ఏదో నైజాం గిరి లాగా రుబాబు చేయడం తప్ప ఇక్కడ మన చేతిలో ఏం లేదు. మొత్తం నార్త్ రాజస్థాన్, గుజరాత్, పంజాబ్ రీజనల్ వాళ్ళ చేతిలో ఉంది. ఇదే పీడమర్తి రవి గారిని వారికి పదవి రాకుండా కావచ్చు, పార్టీలో సముచితంగా గుర్తింపు రాకుండా చేసేది వారి సొంత నాయకులే, అధికార పార్టీ నాయకులే అని చెప్తాను నేను. కాదు, ఓపెన్ అయితే బాగుంటుంది. లేదు కాదు, వాళ్ళు ఏం చేయలేదు, అటు ఎవరు చేయరు. కాంగ్రెస్ పార్టీ ఇది ఎవరిది కాదు. నాకు పదవి ఇవ్వకపోతే నేను సోనియా గాంధీ దగ్గర పోయి తెచ్చుకుంటాను, నేను సోనియా గాంధీ దగ్గరికి, రాహుల్ గాంధీ దగ్గర పోయి తెచ్చుకుంటా. అంతే తప్ప ఇక్కడ ఆపేటవారు ఎవరు లేరు, సాయం చేసే వాళ్ళే ఉన్నారు. అంటే పార్టీలో జాయిన్ ఇంత తక్కువ సమయానికే ఇంత పెద్ద నెట్వర్క్ ఎట్లా సంపాదించుకున్నారు రవణ? అంటే నార్త్ ఇండియాలో మా కమ్యూనిటీ పెద్ద కమ్యూనిటీ ఉంది. మా లీడర్లు చాలా మంది ఉన్నారు కదా. శైలజా ఉంది, తర్వాత మన ఆల్ ఇండియా ఎస్సీసీఎల్ ప్రెసిడెంట్, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు. సో మా వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ద్వారా మాట్లాడించుకుంటారు. ఏదేమైనా పదవి కావాల్సిందేనా పార్టీలో, లేదంటే సేవకుడుగానే పిడమర్తి రవి గారిని జనాలు చూడబోతున్నారు? పార్టీకి ప్రజల కోసం పనిచేస్తూనే ఉంటాం, పార్టీలో పదవి అడుగుతాం. అంటే నిన్న అదే ఎమ్మెల్సీ నోటిఫికేషన్ వచ్చిందని కూడా విన్నాం. సో మీ పేరు కూడా పరిశీలనలో ఉందనేది కూడా ప్రధాన మాదిగా దాంట్లో వస్తుంది. నా పేరు వస్తే దయాకర్కి ఆల్రెడీ హామీ ఇచ్చారు కాబట్టి ఒక్కటే ఇస్తే దయాకర్కి రావచ్చు. మాదిగా అంటే మాత్రం నాకు అద్దంకి దయాకర్ నాకు వచ్చే అవకాశాలు ఉన్నాయంట, ఎక్కువ మెరుగైన అవకాశాలు ఉన్నాయి. వారికి వస్తే మీకు రానట్టే ఎస్సీలకు ఒకటి ఇస్తే రాదు. వచ్చిరన్న ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నిసార్లు కలిసారు మీరు? 3 times కలిసి. సో ఎట్లా వారి రెస్పాన్స్ ఎట్లుంది మీ పట్ల? అంటే నన్ను బాగా రిసీవ్ చేసుకుంటాడు, బాగా మందలిస్తాడు నన్ను. మీరు బీఆర్ఎస్ పార్టీలో అన్ని ఉద్యమకారులతో కలిసి తిరిగిన సందర్భాలు ఉన్నాయి కదా, ఒకటేసారి కాంగ్రెస్లో టర్న్ అయిన తర్వాత పార్టీ నాయకుల దగ్గరికి వెళ్తున్నారు, వాళ్ళ ఇంటికి పోయినప్పుడు కానీ వ్యక్తిగత ఫంక్షన్లో కలిసినప్పుడు ఎట్లా వాళ్ళ రెస్పాన్స్ ఎట్లుందన్న కాంగ్రెస్ వాళ్ళు? మంచిగా ఉంటుంది. కాకపోతే అందరి దగ్గరకు నేను వెళ్ళను. పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సెలెక్టెడ్, జూపల్లి, పొంగులేటి వీళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటారు ఎక్కువ. మిగతా వాళ్ళ దగ్గరికి పోలేను. గుర్తుపట్టడం లేదంటే ఏదైనా పని మీద గుర్తుపట్టకపోవడం అంటూ ఉండదు. కాంగ్రెస్ పార్టీలో ఒక వాళ్ళతోటే ఉంటాం కదా. సో ఏదైనా పని మీద పోతే ఎప్పటికప్పుడు స్పందించడం ఉన్నాయా? 100%. లేదంటే ఇంకేమన్నా ఇబ్బందులు ఉన్నాయా? లేదు, సీతక్క గాడికి పోయిన అదే రెస్పాన్స్, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి దగ్గర పోయిన అదే రెస్పాన్స్. ఏదో కెమెరాల ముందే మీరు కావాలి, మా మంత్రులు అట్లా ఎవరు ఆ రకంగా పరిస్థితులు లేవు. మా మంత్రుడు నేను నాకున్న మేరకు అందరికి పనిచేసే వాళ్ళే. శ్రీధర్ బాబు ఎక్సలెంట్ గా రిసీవ్ చేసుకుంటాడు. ఇవన్నీ కూడా మీరు ఆన్ రికార్డ్ ఏదో చెప్పాలనా, లేదంటే క్షేత్రస్థాయిలో? శ్రీధర్ బాబు గారు, జూపల్లి గారు, పొన్నం ప్రభాకర్ గారు, వాళ్ళు తెలంగాణలో ఉద్యమంలో ఉన్న వాళ్ళు వ్యక్తులు. తెలంగాణకు సంబంధించిన అందరినీ రిసీవ్ చేసుకుంటారు వాళ్ళు, జనాలతో కలిసి ఉండేటోళ్ళు వాళ్ళు. సరే, ఉద్యమకారులను బీఆర్ఎస్ పార్టీ గౌరవించలేదు అనేది అంశం పక్కన పెడితే, ఈ ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులుగా ఆ రోజు ఉన్న ఉద్యమకారులు అందరినీ చాలా మంది అయితే లిఫ్ట్ ఇచ్చింది పార్టీ. కానీ ఇప్పుడు 1.5 సంవత్సరం అవుతుంది, ఇదే యూనివర్సిటీ నుంచి ఎంతమందికి లిఫ్ట్ ఇచ్చిర్రు, లేదంటే ఎంతమందిని గుర్తించిర్రు అని అంటే చెప్పుకోవడానికి ఒకరిద్దరు తప్ప ఎవరు లేకుండా పోయింది కన్నా. మరి దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇంకా చాలా ఉన్నాయి కదా, అవకాశాలు ఉన్నాయి. మొన్న బాలలక్ష్మికి ఇచ్చిండ్రు, చారకొండ వెంకటేష్కి ఇచ్చిండ్రు. నెక్స్ట్ లిస్ట్లో కూడా ఇంకో వస్తాయి కావచ్చు, 2-3 కావచ్చు. అంతే తప్ప కేసీఆర్ గారు చాలా మందిని లిఫ్ట్ చేసిన సందర్భాలు చూస్తున్నాం కదా. కేసీఆర్ అంటే అది డిఫరెంట్ యాంగిల్, ఎందుకంటే అది ఉద్యమ సెంటరే పోయి కదా. అవును, కాబట్టి అక్కడ ఎక్కువ అవకాశాలు వచ్చినాయి. కాంగ్రెస్ పార్టీకి అది మనది కాదు కదా, కాంగ్రెస్ పార్టీకి 10 సెంటర్లు ఉంటాయి. సో దాని ఈక్వేషన్ మారుతుంది అంటారా? అంటే ఈక్వేషన్ మారి మాకు కూడా అవకాశాలు రావచ్చు. తెలంగాణ ఉద్యమకారులను ప్రోత్సహిద్దాం, తెలంగాణ వాళ్ళని
దళితులను ప్రోత్సహిద్దామని గిరిజనులను ప్రోత్సహిద్దాం అనుకుంటే ఈ కేటగిరీ ఒకళ్ళకు